ونحن له مسلمون. యాకూబ్ అలైహిస్సలాం ఆయన యొక్క మరొక పేరు ఇస్రాయిల్. బనీ ఇస్రాయిల్ అనే ఈ పేరు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం వారి ద్వారా వచ్చింది. బనీ అంటే కొడుకులు, ఇస్రాయిల్ అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి పేరు. యాకూబ్ అలైహిస్సలాం తన మరణ శాసనము చెప్తూ తన కొడుకులందరినీ కూర్చోబెట్టి, ఓ నా కుమారులారా, నా మరణము తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారి కుమారులు యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానం అందరూ కలిసి ముక్త కంఠంతో అంటున్నారు, ఇలాహక వ ఇలా ఆబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక ఇలాహం వాహిద. నాన్నగారు, మేము మీరు ఆరాధించే దైవాన్ని, అలాగే మా పితరులు ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్ ఎవరిని ఆరాధించారో ఆ ఒకే ఒక అల్లాహను ఆరాధిస్తాం. ఇలాహం వాహిద. ఎవరండి వీరు? యూద మతానికి ఫౌండర్స్, క్రైస్తవ మతానికి ఫౌండర్స్. అంటే వారి పితరులు, వారి పెద్దలు ఏమంటున్నారు? తండ్రి యాకూబుతో, ఇస్రాయిల్తో, నాన్నగారు మీరు ఆరాధించే అద్వితీయ దైవం ఇలాహు వాహిద, త్రిత్వము అని చెప్పలేదు, మీరు ఆరాధించే అద్వితీయ దైవము, అలాగే మీ పితరులైనటువంటి ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్ ఎవరిని ఆరాధించారో ఆ ఒకే అద్వితీయ దైవాన్ని మేము ఆరాధిస్తాం. ఎందుకంటే మేము ముస్లింలము. నిన్న కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా అదే ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బఖ్రాలో తీసుకొస్తున్నారు. కారణం ఏంటంటే, ముస్లిం అనే ఈ పదము, ఈ పేరుతో ఆ కాలంలో కూడా వారికి విరక్తి ఉండేది, ఈ కాలంలో కూడా విరక్తి ఉంది. కానీ అదే పేరు వారు చనిపోతున్నప్పుడు, వారి పెద్దలు చనిపోతున్నప్పుడు, మేము ముస్లింలము కాబట్టి ఆ ఒకే దైవమైనటువంటి అల్లాహను ఆరాధిస్తాము అని చెప్తున్నారు. తిల్క ఉమ్మతున్ ఖద్ ఖలత్ లహా మా కసబత్ వ లకుమ్ మా కసబతుమ్ వలా తుస్అలూనా అమ్మా కాను యామలూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ జాతులు ఎన్నో గతించాయి గతంలో, వారి కర్మలకు వారు బాధ్యులు, మీరు చేసే కర్మలకు మీరు బాధ్యులు, వారి గురించి మీరు ప్రశ్నించబడరు. వలా తుస్అలూన అమ్మా కాను యామలూన్. వారు చేసే కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు. ఇక్కడ ఏం చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఎవరు చేసుకున్న కర్మలకు వారే బాధ్యులు, అంతేగాని మేము చేసుకున్నటువంటి కర్మలకు మా పితరులు, మా ముందు వారు బాధ్యులు కాదు, అలాగే మా కర్మలకు తర్వాత వారు బాధ్యులు కాదు. ఎవరి కర్మలకు వారే బాధ్యులు. మరి తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఖాలు కూను హూదన్ ఔ నసారా. చూడండి, మళ్ళా అల్లాహ్ అంటున్నారు, వారు అంటుంటారు మీ దగ్గరికి వచ్చి, యూదులుగా మారండి, క్రైస్తవులుగా మారండి, తహతదు, అప్పుడే మీరు సన్మార్గంలో ఉంటారు. ఏం మారమంటున్నారు? యూదులుగా, క్రైస్తవులుగా మారమని అన్నారు. ఎప్పుడన్నారు? 1500 సంవత్సరాల క్రితము మదీనాలో అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు, ఖయామత్ వరకు అంటూ ఉంటారు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వారు అంటున్నారు మీరు యూదులుగా, క్రైస్తవులుగా మారండి. ఎందుకు? మారితేనే మీకు నిత్య జీవం ఉంది, సన్మార్గం ఉంది, స్వర్గం ఉంది, మోక్షం ఉంది, విముక్తి ఉంది అని అంటారు. మరి మనం ఏం చేయాలి? మనల్ని ఏం చెప్పాడు? వారు అలా మారమని మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరేం చెప్పాలి? కుల్, మీరు కూడా చెప్పండి, నోరు ఇప్పండి, నోరు తెరవండి. కుల్ బల్ మిల్లత ఇబ్రాహీమ హనీఫా, మేము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మంపై ఉన్నాం. మీరే ధర్మం వైపు పిలుస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితము స్థాపితమైనటువంటి ధర్మము క్రైస్తవ ధర్మము, 3000 సంవత్సరాల క్రితము స్థాపితమైనటువంటి యూద ధర్మము వైపు మీరు పిలుస్తున్నారు.
కానీ మేమే ధర్మంపై ఉన్నాము. 5000 సంవత్సరాల క్రితం స్థాపితమైనటువంటి ధర్మము ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మంపై ఉన్నాము. కుల్ బల్ మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఇబ్రాహీం ముష్రికులలో బహుదైవారాధన చేసేవారిలో చేరేవాడు కాదు. మరి మీరేం చేస్తున్నారు? పితాపుత్ర మాత అని త్రియేక దైవం, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని త్రియేక దైవాన్ని మీరు నమ్ముతున్నారు, త్రిత్వాన్ని మీరు నమ్ముతున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏకేశ్వరోపాసన చేసి ఏకత్వాన్ని స్థాపించాడు. ఆ ఏకత్వం యొక్క ధర్మంలోనే మేమున్నాం. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పండి, కూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇసాక వ యాకూబ వల్ అస్బాతి వమా ఊతియ మూసా వ ఈసా వమా ఊతియ నబియున మిర్ రబ్బిహిం. ప్రవక్తల పేర్లన్నీ కూడా వచ్చేసాయి ఇక్కడ. ఏ ప్రవక్తలనైతే యూదులు క్రైస్తవులు పితరులు మా యొక్క పెద్దవారు అని నమ్ముతారు వారి పేర్లు వచ్చాయి ఇక్కడ. వారి పేర్లు వచ్చాయి. ఎందుకు తెచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇప్పుడున్నటువంటి యూదులు క్రైస్తవులతో అంటున్నారు, ఈ ముస్లిం సమాజం అంటే వేరే వారు ఎవరు కాదు, మీ పితరులైనటువంటి పెద్దవారు తీసుకొచ్చినటువంటి ధర్మాన్ని స్థాపించేవారు వీరు ఏదో కొత్త ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేసేవారు కాదు. ఏమంటున్నారు? మేము ఖురాన్ని విశ్వసిస్తున్నాము. ఖురాన్ కంటే ముందు ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ యొక్క కుమారులు మూసా మరియు ఈసా, అంటే మూసా అలైహిస్సలాం, మోసే, యేసుక్రీస్తు, వీరందరికీ ఇచ్చినటువంటి గ్రంథాలను మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మేము ముస్లింలం. అంటే ముస్లిం అంటే ఏంటి? ఎంతమంది ప్రవక్తలు ఈ భూలోకంలో వచ్చారో వారు తీసుకొచ్చినటువంటి గ్రంథాలని విశ్వసించేవారు. ప్రవక్తలు ఎంతమంది వచ్చారో ఆ ప్రవక్తల్ని విశ్వసించేవారు. దానినే ముస్లిం అంటారు. ముస్లిం అంటే ఏదో కొత్త మతమేమీ కాదు. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, ముస్లింగా పుట్టడము గర్వించు, ముస్లింగా జీవించడం గర్వించు, నువ్వు ముస్లిం అని గర్వించు. ఎందుకు? ప్రవక్తలందరూ కూడా ముస్లింలే. ప్రవక్తలందరూ కూడా నువ్వు ముస్లింగా మారు అన్నారు. ముస్లిం అంటే ఏంటి? దైవ విధేయుడు, దైవానికి లోబడి జీవించేవాడు. తర్వాత అల్లాహ్ అంటున్నారు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. ఎంత మంచి ప్రకటన ఉంది చూడండి. ఇక్కడ ఏం ప్రకటిస్తున్నారు? ఒకవేళ మేము నమ్మినట్టు మీరు కూడా నమ్మితే అప్పుడు మీరు సన్మార్గంలో ఉంటారు. మేము నమ్మినట్టు మీరు నమ్మితే సన్మార్గంలో ఉంటారు. ఒకవేళ మా నమ్మకానికి మా విశ్వాసానికి మీరు విరుద్ధంగా వెళ్తే మీరే భూమిపై అల్లకల్లోలాన్ని రేకెత్తించేవారు. ఫసయక్ఫీకహుముల్లాహ్ వహువ సమీఉల్ అలీమ్. మాకు అల్లాహ్ ఒక్కడే చాలును, అల్లాహ్తో పాటు ఇంకో దేవుళ్ళు అవసరం లేదు మాకు. ఎందుకు? ఆయన సమస్తము వింటాడు, అన్నీ తెలిసినటువంటి దైవం. మరి ఆ తర్వాత ఏమంటున్నారు? సిబగతల్లాహ్ వమన్ అహ్సను మినల్లాహి సిబగ. ఇది అల్లాహ్ యొక్క రంగు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఏంటి? అల్లాహ్ యొక్క రంగు. మీరేమంటున్నారు? మా దగ్గర పసుపు నీళ్ళు, పసుపచ్చ నీళ్ళు ఉన్నాయి, దాంతో మీరు బాప్తిజం పుచ్చుకోవాలి అని మీరంటున్నారు. మేమేమంటున్నాం? మా దగ్గర అల్లాహ్ యొక్క రంగు ఉంది. ఆ రంగు ఏంటి? అల్లాహ్ పంపినటువంటి ధర్మం ఇస్లాం. ముస్లిం అనే ఈ ధర్మం అల్లాహ్ యొక్క రంగు. వమన్ అహ్సను మినల్ సిబగతల్లాహ్ వమన్ అహ్సను మినల్లాహి సిబగా. అల్లాహ్ యొక్క రంగు కంటే ఇంక మంచి రంగు ఏముంటుంది లోకంలో? వనహ్ను లహు ఆబిదూన్. మేము అల్లాహ్ యొక్క దాసులము, అల్లాహ్ యొక్క కొడుకులము కాదు. ఎప్పుడు కూడా పితరులు ఎవరు మేము అల్లాహ్ యొక్క కొడుకులని ప్రకటించలేదు. ఎవరు? అబ్రహాం నుండి ఎవ్వరు కూడా మేము అల్లాహ్ యొక్క కొడుకులము అని ప్రకటించలేదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మేము అల్లాహ్ యొక్క కొడుకులమని ప్రకటించలేదు. కానీ మీరేం చేస్తున్నారు? మేము అల్లాహ్ యొక్క బిడ్డలము, మేము దేవుని బిడ్డలము, దేవుని కుమారులమని మీరు ప్రకటిస్తున్నారు. ఇది ఎవరు కూడా ప్రకటించలేదు. వనహ్ను లహు ఆబిదూన్. మేము అల్లాహ్ యొక్క దాసులము. కానీ మీరేమంటారు? వఖాలతిల్ యహూదు వన్ నసారా నహ్ను అబ్నావుల్లాహ్. మేము అల్లాహ్ యొక్క బిడ్డలము, అల్లాహ్ యొక్క సంతానము. కానీ మేమేమంటాం? అల్లాహ్ యొక్క దాసులము. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు,
ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళతో చెప్పు, అమ్ తకూలూన ఇన్న ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాత కాను హూదన్ వ నసారా. ఎప్పుడైనా చెప్పారా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మేము యూదులము క్రైస్తవులము అని? చూసారా ఎందుకు మాట మాటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బఖరాలో ఇదే రిపీట్ చేస్తున్నారు. ఈ విషయము వారిలో నాటుకుపోయి ఉంది. ఆ విషయం ఏంటి? ముస్లిం అంటే అది కొత్త ధర్మము, ఇస్లాం అంటే కొత్త ధర్మము, అది పితరుల ధర్మము కాదు. ముస్లిం, ఇస్లాం అని ఈ ధర్మము కొత్త ధర్మము కాదు, పితరుల ధర్మం ఇది. ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహం స్థాపించినటువంటి ధర్మం ఇది. ఆదం అలైహిస్సలాం వారు చెప్పిన ధర్మము, నూహ్ అలైహిస్సలాం చెప్పిన ధర్మము, ఇది కొత్త ధర్మము కాదు. అమ్ తకూలూన ఇన్న ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాత కాను హూదన్ వ నసారా కుల్ అంతుమ్ ఆలం అమిల్లా. మీకు తెలుసా లేదా అల్లాహ్కి ఎక్కువ తెలుసా అని అడుగు ఓ ప్రవక్త. కుల్ అంతుమ్ ఆలం అమిల్లా వమన్ అజ్లం మిమ్మన్ కతమ షహాదతన్ ఇంద మినల్లాహ్. అల్లాహ్ వద్ద వారికంటే పరమ దుర్మార్గులు ఇంకెవరు? సాక్ష్యాన్ని, అల్లాహ్ యొక్క సాక్ష్యాన్ని దాచే వారికంటే, అంటే అల్లాహ్ పంపినటువంటి సాక్ష్యాలు, ఆధారాలను దాచే వారికంటే పరమ దుర్మార్గులు మరింకెవరుంటారు అని చెప్పు ఓ ప్రవక్త. మరలా అల్లాహ్ అంటున్నారు, తిల్క ఉమ్మతున్ ఖద్ ఖలత్ లహా మా కసబత్ వలకుం మా కసబతుం. ఓ ప్రవక్త, గతించిన జాతులు వీరంతా కూడా వారి కర్మల గురించి వారు అల్లాహ్ దగ్గర ప్రశ్నించబడతారు, మీ కర్మల గురించి మీరు ప్రశ్నించబడతారు. వలా తుస్అలూన అమ్మా కాను యామలూన్. వారి గురించి మిమ్మల్ని ప్రశ్నించను, మీ గురించి వారిని ప్రశ్నించను. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడం అవసరము. ఈ కొన్ని విషయాలతో మొత్తం మొదటి కాండం సమాప్తమవుతుంది సూర్య బఖరాది. తర్వాత రెండో కాండంలో కూడా కొంతవరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదులు క్రైస్తవుల గురించి చర్చించాడు. ఇన్షాల్లా మనం వింటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ అద్భుతమైనటువంటి ధర్మము భూమిపై నీవు ప్రవక్తల ద్వారా స్థాపించావు. ఇస్లాం అనే ఈ ధర్మము, ముస్లిం అనే ఈ ధర్మము, దానిని మేము ఆచరిస్తూ అందులో జీవించి అందులోనే మరణించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ భూమిపై ఉన్నటువంటి మానవులందరికీ ఈ సత్య ధర్మాన్ని తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. తెలుసుకున్న తర్వాత స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించు. పవిత్రమైనటువంటి రంజాన్ నెల, ఈ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తిని ప్రసాదిస్తావు, మమ్మల్ని అందులో చేర్చు. అనేక మందికి నువ్వు బాబుర్ రయ్యాన్ ప్రసాదిస్తావు, మాకు కూడా బాబుర్ రయ్యాన్ ప్రసాదించు. అల్లాహ్ ఈ నెలలో అద్భుతమైన ఘనమైన రాత్రి ఉంది, లైలతుల్ ఖద్ర్ రాత్రి, దాన్ని మనం ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. మా కష్టాలని సుఖాల్లో మార్చు, మా నష్టాన్ని లాభాల్లో మార్చు. అల్లాహ్ మా యొక్క సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనాన్ని ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.